ఇంకా దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు బైబిల్ స్టడీ కాబట్టి యోహాను సువార్త ప్రతి వారం మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. గత వారం యోహాను సువార్త 4వ అధ్యాయం ధ్యానం చేశాము. ఈరోజు యోహాను సువార్త 5వ అధ్యాయం. ఈ అధ్యాయంలో మనం చూద్దాం దేవుని యొక్క వాక్య భాగంలోకి. యోహాను సువార్త 5వ అధ్యాయం దేని గురించి చెప్పబడుతుందంటే బెతెస్దా కోనేరు. అక్కడ ఉన్న యూదుల పండగ ఒకటి కనబడుతూ ఉంది. ఈ రోజుల్లో కూడా మనకు ఒక పండగ చేస్తాం. మనం క్రిస్మస్ పండగ ఒకటే మనం చేస్తాం. తర్వాత ఈస్టర్ పండగ కూడా మనం చేస్తాం. మనం క్రైస్తవులు కాబట్టి పాత నిబంధనలో పండగలు చాలా ఉన్నాయి. పాత నిబంధనలో పండగలంటే మనం చాలా సంతోషం, ఆనందం, మనం పండగలు చేస్తూ ఉంటాం. బైబిల్లో కూడా పండగలు ఉన్నాయి. బైబిల్ చరిత్రకారులు ఏమంటే ఇక్కడ ఏ పండగ అని వ్రాయబడలేదు, కానీ బైబిల్ చరిత్రకారులు అంటారు ఏమంటారంటే ఇది పాస్కా పండగ అయి ఉండొచ్చు, పాస్కా అని బైబిల్ చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఏ పండగకి యేసు ప్రభు వచ్చాడని ఇక్కడ రాయబడలేదు, కానీ ఈ పండగకి యేసు ప్రభు వచ్చాడు అని మాత్రం వాక్యం చెప్పబడుతుంది. చూడండి, అంతటా అటు తర్వాత యూదుల పండగ ఒకటి వచ్చానని గనుక యేసు యెరూషలేమునకు వచ్చాను అనే మాట. ఇక్కడ పండగ జరుగుతూ ఉంది. ఈరోజు కూడా పండగ అంటే మనకు కూడా చాలా పండగలు ఉంటాయి. మనం కూడా పండగలు చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ పండగ యెరూషలేములో యూదులకు మాత్రమే, పాత నిబంధన భక్తులు అందరూ కూడా పండగలు చేశారు. ఏ పండగలు అంటే కోతకాల పండగ అని, అలాగే పాస్కా పండగ అని, అలాగే పెంతెకోస్తు పండగ అని, అలాగే వారాల పండగని, ఇలాగ అనేక రకాల పండగలు ఉన్నాయి. ఇది పాస్కా పండగ అని బైబిల్ చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. పాస్కా పండగ చాలా విలువైనది బైబిల్ ప్రకారం. ఎందుకంటే ఐగుప్తుల నుండి ఇశ్రాయేలు ప్రజలు గొర్రెపిల్ల విడుదల ద్వారానే ఐగుప్తు నుంచి ప్రజలందరూ కూడా విడుదల పొందుతారు. ఇప్పుడు ఈ పండగకి యేసు ప్రభు వారు కూడా వచ్చాడు. ఈ పండగకి యేసు ప్రభు వారు కూడా వచ్చాడు. ఈ పండగకు వచ్చినప్పుడు ఆయన ఈ పండగలో జరుగుతున్న సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాడు. ఒక బెతెస్దా కోనేరు అనే దగ్గరకు వచ్చాడు. చూద్దాం ఆ పండగ 2-3 వచనాల్లో మనం చూస్తే, యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర ఎబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు, దానికి 5 మంటపాలు కలవు. ఇది యెరూషలేములోనే ఉంది, మందిరంలోనే ఉంది. యెరూషలేం అనగా మందిరం, దేవుని మందిరం ఎక్కడ ఉందంటే యెరూషలేములో ఉందని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు కూడా యెరూషలేంలో దేవుని మందిరం చేస్తూ ఉంటారు. ఈరోజు అంశం పేరు ఏంటిదంటే స్వస్థతనిచ్చే దేవుడు, జీవాధిపతి. ఇక్కడ అద్భుతమైన స్వస్థత జరిగినట్టుగా మనం ఇక్కడ చూడగలుగుతాం. ఎందుకంటే ఇక్కడ బెతెస్దా కోనేరు దగ్గర ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి కూడా మనం చూస్తాం. ఇక్కడ బెతెస్దా అర్థం ఏంటిదంటే, పేరుకు అర్థం ఏంటిదంటే కృప అని. కాబట్టి బెతెస్దా అర్థం కృప లేకపోతే గృహము. కానీ అక్కడ బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, దుఃఖం, అలాగే అక్కడ ఉన్న ప్రజలు ఎలాంటివి అంటే కృంగిపోయిన స్థితిలో అక్కడికి వస్తూ ఉంటారు. అనారోగ్యాలతో చాలా ఏళ్ళు బడి కూడా ఉంటారు. అక్కడ ఒక సెంటిమెంట్ ఉండేదంటే ఆ నీళ్లు దేవదూత కదిలిస్తే, ఆ దూత కదిలించినప్పుడు వారు ఎక్కడికి చేరేవాళ్ళంటే వాళ్ళు కోనేరులో దిగినప్పుడు ఎవరు ఎంత రోగమైనా, ఎంత వ్యాధి అయినా బాగవుతూ ఉండేది. ఇతను చాలా సంవత్సరాలు పడి ఉన్నాడు. 1 కాదు, 2 కాదు, చాలా సంవత్సరాలు పడి ఉన్నాడు ఈ బెతెస్దా కోనేరులో. కానీ మొదటి మాట చూస్తాం, ఈ బెతెస్దా దేని గుర్తు అంటే ఇక్కడ చూడండి 5 మంటపాలు కలవని కూడా ఉంది. చూడండి, దగ్గర ఎబ్రీ భాషలో బెతెస్దా అనబడిన కోనేరు కలదు, దానికి 5 మంటపాలు కలవు. ఈ బెతెస్దా కోనేరు దగ్గర మనము ఆత్మీయంగా అర్థం చూస్తే ఇది 5 అనే సంఖ్య దేనికంటే ధర్మశాస్త్రానికి సాదృశ్యం. ధర్మశాస్త్రంలో 5 ఖండాలు ఉన్నాయి. ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, అలాగే సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం. ఈ 5 ఖండాలు కలిపి మోషే ధర్మశాస్త్రము అన్నారు. ఈ 5 మంటపాలని ఇక్కడ బెతెస్దా కోనేరుగా చెప్పబడుతుంది. ఆ దినాల్లో మోషే ధర్మశాస్త్రము ఏం చెప్తుందంటే పాపాన్ని చూపించేదిగా ఉంటుంది. ధర్మశాస్త్రం ఏంటిదంటే, ఎందుకు మోషేకు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడంటే, మనుషులు తప్పు చేసినప్పుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు, అలాగే తర్వాత కట్టడాలు ఇచ్చాడు దేవుడు.
కాబట్టి ఇక్కడ పాపాన్ని చూపిస్తుంది కానీ మనిషికి ధర్మశాస్త్రము స్వస్థత ఇవ్వలేదు. కాబట్టి యేసు ఇక్కడ ఈ 5 మంటపాల దగ్గరికి వచ్చాడు. ఈ 5 మంటప స్థలంలోకి ప్రభు వచ్చాడు. ఇక్కడ మొదటి మాట చూసిన ఈ 5 మంటపాల ధర్మశాస్త్రానికి సూచన పాత నిబంధనలోకి. అలాగే ధర్మశాస్త్రం పాపాన్ని చూపిస్తుంది కానీ స్వస్థత ఇవ్వలేదు. ఇది మొదటి మాటలు మనం ఎగ్జాంపుల్ చూస్తాం. ఇక్కడ మనం వద్దాం. యేసు మన నిరాశ స్థితిని గమనిస్తున్నాడు. ఇక్కడ మనం చూడండి, యేసు నిరాశ స్థితిని చూస్తున్నాడు. 5 నుంచి 5వ అధ్యాయం 5వ వచనం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి, వాడు అప్పటికే బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపరచగోరుచున్నావు అని అడుగుతాడు. ఇక్కడ చూస్తే యేసు చూచి అనే మాట మనం చూడగలుగుతాం. చూడండి ఆ మాట. అక్కడ పడి ఉండుట వ్యాధి గల ఒక మనుషుడు, యేసు వాడిని పడి ఉండుట చూచి అనే మాట. నిరాశ స్థితిని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, దాదాపుగా 38 సంవత్సరాలు. పాత నిబంధనలో చూస్తే 38 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి బయటికి వచ్చి 40 సంవత్సరాల వరకు అరణ్యంలో తిరుగుతూ వచ్చారు వాళ్ళు. ఇక్కడ చూస్తే 38 సంవత్సరాల వయసు వరకు ఎంతో వయసు కలిగిన వ్యక్తి ఇక్కడ మందిరంలోనే ఉన్నాడు. దేవునికి సమీపంగా ఉన్నట్టే కనబడుతున్నాడు. ఎన్నో రోజుల నుంచి అక్కడ పడి ఉన్నాడు. కానీ ఇక్కడ యేసుప్రభువు వాడు పడి ఉండుట చూచి అనే మాట. చూచి, ఈరోజు మనుషులు నిన్ను చూడకపోవచ్చు, పరిస్థితులు నిన్ను చూడకపోవచ్చు, కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యేసయ్య నిన్ను చూచేవాడుగా ఉన్నాడు. మనుషులు పరిస్థితులు నీ అంతరంగాన్ని చూడకపోవచ్చు, నువ్వు పడుతున్న బాధ యేసు చూస్తాడు, నువ్వు పడుతున్న రోగాన్ని చూస్తాడు, నువ్వు పడుతున్న శ్రమ చూస్తాడు, నువ్వు పడుతున్న సమస్యలు చూస్తాడు, నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులు ఆయన చూడగలుగుతాడు. అలాగే బైబిల్లో మనకు ఎగ్జాంపుల్లో చూస్తే ఆగరికి శ్రమ వచ్చినప్పుడు అరణ్యములో ఆమెను శ్రమను చూచి అనే మాట ఉంటుంది. దేవుడు శ్రమను చూచేవాడుగా ఉంటాడు. అలాగే మనం చూస్తే కొత్త నిబంధనలో కూడా ఇంకొక వ్యక్తి కూడా కనబడుతుంది, బర్తలోమి. ఈ బర్తలోమి ఎక్కడ చూస్తే మత్తయి సువార్త 10, మార్కు సువార్త 10:46లో జనసమూహాల నుంచి యేసయ్య వెంబడిస్తూ వెళ్తూ ఉంటాడు. దావీదు కుమారుడా నన్ను కనికరించు, మార్కు సువార్త 10:46-47లో జనసమూహాలు విస్తారంగా ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. వెంబడిస్తున్న సమయంలో ఇతను దావీదు కుమారుడా నన్ను కనికరించు, దావీదు కుమారుడా నన్ను కనికరించు, దావీదు కుమారుడా నన్ను కనికరించుమని ఎంతో కేకలేస్తూ ఉంటాడు. ఇతను అడుక్కునేవాడు. ఇప్పుడు చూడండి, ఆ జనసమూహాల్లో ఎవరు మనుషులను పట్టించుకోరు. జనసమూహం ఎక్కువగా ఉన్నప్పుడు మనుషులు పట్టించుకోరు. కానీ యేసు వాడి కేకలు విని అనే బైబిల్ చెప్తుంది. చూడండి, మనుషులు చూడకపోవచ్చు నీ సమస్య, పరిస్థితుల్లో ఎవరు నిన్ను చూడకపోవచ్చు, కానీ ఇక్కడ అడుక్కుంటున్న వ్యక్తి ఎక్కడ ఏం చూస్తున్నాడంటే అతని స్థితిని చూశాడు. అతను ఇక్కడ కుంటివాడు, గుడ్డివాడు, అలాగే రోడ్డు బర్తలోమి కూడా అతని స్థితిని చూశాడు. జనసమూహంలో అతను రోడ్డు ప్రక్కనే ఉన్నాడు. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన మాట, జనాల మధ్యలో కూడా ఆయన నిన్ను పట్టించుకునేవాడుగా, పరిస్థితుల మధ్యలో కూడా ఆయన నిన్ను పట్టించుకునేవాడుగా ఉన్నాడు. ఆ బర్తలోని పట్టించుకొని అతను బాగు చేస్తాడు యేసు ప్రభువారు. ఇక్కడ మనం చూస్తే ఈ మొదట సంఘంలో నిరాశలో ఉన్నవారు కూడా ఎవరిని పట్టించుకుంటాడంటే, ఎవరైతే సంఘానికి వస్తూ ఉంటారో కొంతమంది నిరాశలో ఉంటారు, నిరుత్సాహంలో ఉంటారు, సంఘంలోకి వస్తుంటారు, వెళ్తుంటారు, కానీ వారి శ్రమ తొలగదు, వారి కష్టాలు తొలగవు, వారి సమస్యలు తొలగవు. ఆదివారం వస్తారు, మరలా వెళ్తారు. వారి శ్రమలు ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వస్తూ ఉంటారు, ఎన్నో రోజుల నుంచి మందిరానికి వస్తూ ఉంటారు, కానీ అదే శ్రమలో, అదే కష్టాల్లో, అదే దుఃఖములో, అదే ఆపదలో ప్రజలు ఉంటారు. కాబట్టి ఇక్కడ యేసు ఇతను మందిరం దగ్గరలోనే ఉన్నాడు, మందిరం సమీపంగానే ఉన్నాడు, కానీ ఇతనికి స్వస్థత లేదు. కొంతమంది మందిరానికి వస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ స్వస్థతలు దొరకని కొంతమంది ఈ రోజుల్లో కూడా చాలామంది ఉన్నారు. నేను నా జీవితంలో రక్షణ పొందిన దినాల్లో చూస్తే, రక్షణ అప్పటికి బాప్తిసం తీసుకున్నాను, చర్చికి వెళ్తున్నాను, కానీ నాకు స్వస్థత లేదు. 1 సంవత్సరం వరకు ఎన్నో మందిరాలు తిరుగుతూ వచ్చాను, ఎక్కడ స్వస్థత కలిగిద్దంటే అక్కడికి వెళ్తూ ఉండేవాని. కాబట్టి ఆ రోజుల్లో నాకు అది నా శ్రమ, నా బాధ అసలుకి దేవుడు అర్థం చేసి చూస్తున్నాడా లేదా అనేవాని కూడా ఉండేవాని. ఎంతో నిరుత్సాహం ఉండేది, ఎంతో జీవితం మీద చాలా విరక్తి కలిగి ఉండేవాని స్టార్టింగ్లో. కానీ మందిరాలకు వెళ్తూ ఉండేవాని, కానీ చాలా రోజులు అప్పటికి సంవత్సరం పైన తిరుగుతూ వచ్చాను. కానీ సంవత్సరం అయిపోయాక ఒక వ్యక్తి నా జీవితానికి ఒకరోజు నా జీవితం అంతా కూడా చెప్పాడు, ఎలాగ
పాడైనానో, ఎలాగ నష్టపోయానో, ఎలాగ నాకు సమస్యలు వచ్చాయో అవన్నీ కూడా ఒక సేవ, ఒక దేవుని చేత రక్షించబడిన వ్యక్తి నాకు మొత్తం నా చరిత్ర అంతా చెప్పాడు. అప్పుడు యేసు ప్రభు వారికి నా జీవితం అంతా తెలుసు, ఆయన నన్ను చూశాడని. అప్పుడు ఎంతోమంది, ఆయన కూడా ప్రార్థన చేశాడు. కానీ అప్పుడు కొంత విడుదలైంది, కానీ పూర్తిగా అప్పుడు కూడా నాకు విడుదల కలగలేదు. ఇక్కడ చూస్తే మొదటి మాటలో మనం చూస్తున్నాం, యేసు చూచేవాడు, నీ మందిరానికి వెళ్తూ ఉండేవాని కానీ నా శ్రమ వెంటనే తొలగిపోలేదు. మందిరానికి వెళ్ళిన వెంటనే స్వస్థత కలగలేదు. ఇతను కూడా 38 సంవత్సరాలు బెతెస్దా కోనేరులో దగ్గర ఉన్నాడు. ఇతను కోనేరు దగ్గర ఉన్నాడు కానీ ఇతనికి స్వస్థత లేదు, విడుదల లేదు, అద్భుతం లేదు. కానీ ఇతను పడి ఉండుట చూచి ఈరోజు నీ శ్రమను చూచేవాడుగా ఉన్నాడు. నా యేసు అంటున్నాడు, చూచి, అతను పడి ఉండుట చూచి. ఈరోజు ఏ స్థితిలో పడి ఉన్నావు, ఏ అనారోగ్యాల్లో పడి ఉన్నావు, ఎట్లాంటి వ్యాధుల్లో పడి ఉన్నావు, ఎలాంటి సమస్యల్లో పడి ఉన్నావు, కానీ నా యేసు చూచేవాడుగా ఉన్నాడు. ఈ మధ్యకాలంలో మనం చూస్తే చాలా ఈ మధ్యలో ప్రభు సంఘం తరపు చాలా అద్భుతాలు చేస్తూనే వచ్చాడు. ఈరోజు చాలా అద్భుతాలు చేస్తూనే వచ్చాడు. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటిదంటే, అద్భుతాలు మన ఈ పోయిన నెలలు అనుకుంటాను, కరుణవలసి వాళ్ళ అత్తగారిని కూడా దేవుడు సంపూర్ణంగా బాగు చేశాడు. ఆమె చావుకు దగ్గరగా ఉంది, బ్రతుకుతన్న ఆశలు లేదు. డాక్టర్లు కూడా తీసుకొని వెళ్ళిపోమని ఇంటికి చెప్పారు. కానీ ప్రార్థన చేశాను, అద్భుతమైన స్వస్థత. ఈరోజు కూడా ఆమె సజీవురాలుగా ఉంది. యేసు చూస్తే చావుకు పట్టబడిన వారిని కూడా విడిపించేవాడుగా ఉన్నాడు. ఆమె చావుకు దగ్గరగా ఉంది. డాక్టర్లు కూడా చెప్పేశారు, కరుణ సిస్టర్ వాళ్ళ అత్తగారిని. కానీ ఫోన్లో ప్రార్థన చేస్తే దేవుడు అద్భుత స్వస్థత ఇచ్చాడు. చూడండి ఎంత ఆశ్చర్యమో, చావుకు పట్టబడిన వారిని కూడా ఆయన బాగు చేశాడు. ఇక్కడ కూడా చూస్తే ఒక నిరాశలో ఉన్న వ్యక్తిని, చావుకు దగ్గరగా ఉంటున్న ఎన్నో సంవత్సరాలు పడి ఉన్నాడు. పడిన వ్యక్తిని ఇతను ఎవరూ లేపలేకపోయారు. ఇతని నిరాశ స్థితిని ఎవరు గమనించలేకపోయారు. కానీ యేసు ఇతని స్థితిని గమనించాడు, ఇతని పరిస్థితిని చూశాడు, ఇతని శ్రమను చూశాడు, ఇతని సమస్యను చూశాడు. ఈరోజు సంఘంలోకి వస్తున్న నీ జీవితంలో మనుషులు నిన్ను చూడకపోవచ్చు, పరిస్థితులు నిన్ను చూడకపోవచ్చు, కానీ ఖచ్చితంగా దేవుడు చూస్తాడు అనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యేసు నిన్ను చూస్తాడు, మొదటి మాట. రెండవ మాట మనం చూస్తే, రెండవ మాట మనుషులపై ఆధారపడుతున్నాడు. మనం చూస్తాం, ఆ మాట కూడా ఇందులోనే ఉంటుంది. ఒకసారి వస్తే దేవుని యొక్క వాక్యంలోకి 5వ అధ్యాయము అక్కడే 38 సంవత్సరాల నుంచి పడి ఉండుట వ్యాధి గల ఒక మనుషుడు నుండిను. యేసు వాడు పడినుట చూచి, వాడు అప్పటికే బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపరచగోరుచున్నావా అని వానిని అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలినప్పుడు నుండి ఉన్నప్పుడు నన్ను కోనేట్లకు దించుటకు నాకు ఎవడూ లేడు కనుక నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. ఇక్కడ ఈ లేఖన భాగాల్లో మనం చూస్తే ఇతను మనుషులపై ఆధారపడుతున్న వ్యక్తిగా ఉంటున్నాడు. రెండో మాట చూస్తే, మొదటి మాట ఏమో నిరాశ స్థితిలో ఉన్నాడు, అతను యేసు చూశాడు. రెండో మాట మనుషులపై ఆధారపడుతున్నాడు. అయ్యా, నాకంటే ముందు ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్కరు స్వస్థతలు పొందుకుంటున్నారయ్యా, తొందరగా వస్తున్న వాళ్ళకి స్వస్థతలు అవుతున్నాయి, ఎవరు నన్ను లేపట్లేరు, ఎవరు నాకు సహాయం చేయట్లేడు. ఇతను ఎవరి మీద ఆధారపడుతున్నాడంటే మనుషుల పైన ఆధారపడుతున్న వ్యక్తిగా ఉంటాడు. ఇతను కొంతమంది మందిరానికి వస్తారు, ప్రార్థనకు వస్తారు, కానీ పాస్టర్ల మీద ఆధారపడతారు. పాస్టర్ గారు, ఒక ఆమె నాకు ఫోన్ చేసి ఒకరోజు, మనకు ఒక సిస్టర్ ఫోన్ చేసి, పాస్టర్ గారు నాకు అస్సలు బాగుంటలేదు, మీరు ఉపవాసం ఉండి నా కొరకు ప్రార్థన చేయమంటుంది. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, పాస్టర్ ఉపవాసం, ఆమె ఉపవాసం ఉండదంట. అంతకుముందుకు భయంకరమైన, ఎక్కడ హాస్పిటల్ తిరిగినా, ఎన్ని మందిరాలు తిరుగుతున్నా ఆమెకు స్వస్థత కలగలేదు. దేవుడు మన మందిరానికి తీసుకొచ్చాక స్వస్థత కలిగాక కొంతకాలం బాగుంది, మందిరానికి కూడా చక్కగా వచ్చేది కాదు. తర్వాత తన సొంత ఊరికి వెళ్ళిపోయింది. కానీ దేవుడు ఆమెను అంత బాగు చేశాక మరలా తన ఇష్టం వెళ్ళిపోయింది. కాబట్టి తర్వాత మళ్ళీ పోయిన రోగం మళ్ళీ ఆమెకు వచ్చి, అన్న, ఇంతకుముందు నువ్వు ప్రార్థన చేస్తేనే, సంఘం ప్రార్థన చేస్తే బాగైందన్న అని చెప్పింది. అయితే నేను చెప్పాలి, అప్పుడు అన్న నువ్వే ఉపవాసం ఉండి ప్రార్థన అంటే. చూడండి, మనుషులపై ఆధారపడుతున్న వ్యక్తిగా ఉంటారు. నేను చాలా కొంత సంవత్సరం వరకు నాకు మందిరానికి వెళ్తున్నప్పుడు ఎవరు ప్రార్థన చేస్తున్నా నాకు విడుదలయ్యేది కాదు. ఎంతోమంది చెబుతున్నా పూర్తిగా నాకు విడుదలయ్యేది కాదు. ఆదివారం వాక్యం విన్నాను, ఆ వాక్యం పట్టుకొని దేవుని సన్నిధిలో బాగా అప్పటికి బాప్తిసం తీసుకున్నాను, మందిరానికి వెళ్తున్నాను, కానీ స్వస్థత ఉండేది కాదు.
ఎప్పుడైతే వాక్యం వింటున్నానో ఆ వాక్యాన్ని పట్టుకొని దేవుని సన్నిధిలో బాగా ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ వచ్చానో అప్పుడు నాకు దేవుడు సంపూర్ణమైన స్వస్థత ఇచ్చాడు. కాబట్టి మనం మనుషులపైన ఆధారపడతాం, దైవజనుల మీద ఆధారపడతాం, సేవకుల మీద ఆధారపడతాం. వాళ్ళు ప్రార్థన చేయండి, వీరి ప్రార్థన చేయండి అని అడుగుతూ ఉంటాం. కానీ మనము ప్రార్థన చేయం. ఆ దినాల్లో, నా రక్షణ దినాల్లో నేను ఎప్పుడైతే దేవునితో సమయం గడపడం మొదలుపెట్టానో, ప్రభుతో సమయం గడపడం మొదలుపెట్టానో దేవుడు అద్భుతమైన స్వస్థత ఇచ్చాడు. ఈరోజు వాక్యం అంటే నా జీవితంలో కొంతమంది సేవకుల మీద ఆధారపడయ్యా, నాకు ఎవరు సహాయం చేసేవారు లేరు, ఎవరు నన్ను ఆ కోనేటికి తీసుకెళ్ళలేరని అక్కడ ఒక వ్యక్తి అంటున్నాడు. ఈరోజు మనుషులపైన ఆధారపడుతున్న స్థితి చాలామంది ఈరోజు మనుషులపైన ఆధారపడుతున్నారు. దింపేవాడు లేడంటున్నాడు. కాబట్టి బైబిల్ చెప్తుంది మనుషులపై నమ్మకం పెట్టుకున్న ఒక వ్యక్తి సౌలు. మొదటి సాముయేలు గ్రంథము 13వ అధ్యాయం 11వ వచనంలో అతను దేవునికి బలి అర్పించినప్పుడు మనుషులు తన నుంచి దూరం వెళ్ళిపోతున్నారని వెంటనే వాళ్ళ నమ్మకం పెట్టుకొని వెంటనే బలి అర్పిస్తాడు. కానీ మనుషులపైన ఆధారపడే వ్యక్తి ఎవరంటే సౌలు. కానీ మనుషులపై ఆ నమ్మకం పెట్టుకున్నాడు సౌలు. అతని రాజ్యం పోయింది, అధికారం పోయిన తర్వాత. కానీ దావీదు దేవునిపై నమ్మకం పెట్టిన వ్యక్తి. 56వ కీర్తన 4వ వచనం అంటాడు చూడండి. దావీదు కీర్తన అంటాడు, నేను దేవునిపై నమ్మకం పెట్టాను అంటాడు. ఈరోజు నీకు శ్రమ వచ్చినప్పుడు, నీకు భయం వచ్చినప్పుడు ఎవరిపై నమ్మకం పెట్టాలి? సౌలైతే మనుషులపై నమ్మకం పెట్టుకున్నాడు. కానీ దావీదు మాత్రము దేవునిపైనే నమ్మకం పెట్టాడు. చూద్దామా, 56వ కీర్తన 4వ వచనం అంటాడు, దేవునిని బట్టి నేను ఆయన వాక్యాన్ని కీర్తించేదను, దేవుని యందు నమ్మకం ఉంచున్నాను, నేను భయపడను. చూడండి, ఇతనికి భయం వచ్చేసింది, శ్రమ వచ్చేసింది, శత్రువు ఉన్నాడు, చుట్టూ సమస్యలే ఉన్నాయి, చుట్టూ ఆపదలు కలగజేసే శత్రువులే ఉన్నారు, ఇంట్లో శత్రువు ఉన్నాడు, మామ శత్రువు ఉన్నాడు, కడుపున పుట్టిన కొడుకులు శత్రువులుగా ఉన్నారు, చుట్టూన్న దేశాలు శత్రువులుగా ఉన్నారు. అంత భయపడుతున్న స్థలాల్లో ఉంటున్నప్పటికీ నేను ఎవరిని నమ్మకం పెట్టుకున్నంటే, నాకు భయము సంభవించిన దినమున నిన్ను ఆశ్రయిస్తానంటున్నాడు. దేవునిని బట్టి నేను ఆయన వాక్యాన్ని కీర్తిస్తాను, దేవుని యందు నమ్మకం ఉంచినాను కాబట్టి నేను భయపడను. ఈరోజు మనుషులపై ఎంతకాలం నమ్ముకుంటావు, మనుషులపై ఎంతకాలం ఆధారపడతావు? ఆ వ్యక్తి అంటున్నాడు, పడిన వ్యక్తి, అయ్యా నన్ను ఎవ్వరూ ఆ కోనేటిలోకి తీసుకెళ్ళలేకపోతున్నారయ్యా, ఎవరు నా కోనేటిలోకి నన్ను నడిపించలేకపోతున్నారు, అందుకే నేను ఇలాగా పడి ఉన్నాను, చాలా సంవత్సరాల నుంచి పడి ఉన్నాను అంటున్నాడు. ఈరోజు మనుషులపై ఆనుకోవద్దు, దయచేసి మనం దేవునిపైనే నమ్మకం పెట్టాలా, దేవునిపైన ఆధారపడాలా. ఇతను కోనేరు దగ్గరే ఉన్నాడు, ఎన్నో సంవత్సరాలు పడి ఉన్నాడు, ఎన్నో సంవత్సరాల చుట్టూన అతను రోగం బాగు కావట్లే, వ్యాధి బాగు కావట్లే. కొంతమంది భక్తులు ఏమన్నారంటే, అతను అడుక్కుంటున్న వాడే కాబట్టి ఆ కోనేటి దగ్గరికి వచ్చిన వాళ్ళందరిలో కూడా మంచిగా అడుక్కుంటున్నాడు, ఆ వాటి ద్వారా పోషించబడుతూ ఉన్నాడు. కాబట్టి ఇంకా అడుక్కుంటున్నాడు కాబట్టి ఇంకా కష్టపడే పని ఉండదు, ఇంకా పని చేసే ప్రయాణం ఉండదు, కాబట్టి దానికి మంచిగా అలవాటు పడ్డాడు, మంచి భోజనం దొరుకుతుంది అని కూడా కొంతమంది భక్తులు కూడా దైవజనులు కూడా అనంగా విన్నాను. కాబట్టి ఈ లేఖనం మనకి ఏం నేర్పిస్తుందంటే, మనుషులపై ఆధారపడినంత కాలం అతనికి స్వస్థత కలగలేదు. కానీ ఎవరు అతను చూడలేదు, ఎవరు అతను పట్టించుకోవట్లేరు. కానీ అతను నిస్సహాయ స్థితిలోకి ఉన్నప్పటికీ యేసు అతన్ని చూశాడు, అతని శ్రమను చూశాడు, యేసు అతని దుఃఖాన్ని చూశాడు. చూడమే కాకుండా, అయ్యా నువ్వు స్వస్థపరచబడగోరుతున్నావు అని డైరెక్ట్గా అడిగాడు. అడిగినప్పుడు, అవునయ్యా నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ నేను అవుతున్నాను, నా వల్ల కావట్లేదు అయ్యా, నాకు స్వస్థత కావాలని అడగట్లేడు, మనుషుల మీద నేరం మోపుతున్నాడు. కాబట్టి వాక్యము, నువ్వు నీ రోగం వచ్చినా, శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా యేసే దగ్గరికి వెళ్ళి నీ రోగాన్ని బాగుచ్చేయండి. హిజ్కియా చూడండి, ఎవరి తట్టు తిరిగాడు? శ్రమ వచ్చినప్పుడు భయంకరమైన అనారోగ్యం వచ్చింది హిజ్కియాకి, దేవుని తట్టు తిరిగి ఏడుస్తూ ఉన్నాడు. ఇతనేమో మనుషుల మీద ఆధారపడుతున్నాడు, హిజ్కియా ఏమో దేవుని తట్టు తిరిగి ఆ మరణకరమైన రోగం వచ్చినప్పుడు ప్రవక్త చెప్పాడు ఇల్లును చక్కబెట్టుకున్నాడు. అక్కడ పాస్టర్ అతని కొరకు ఏం ప్రార్థన చేయలేదు, సేవకులు ఎవరు, ప్రవక్తలు ఎవరు హిజ్కియా కొరకు ప్రార్థన చేయలేదు. కానీ హిజ్కియా దేవుని తట్టు తిరిగి, గోడ తట్టు తిరిగి కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తున్నప్పుడు అతని కన్నీరు విడువుట నేను చూచాను అన్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీ దుఃఖాన్ని, నీ రోగాన్ని, నీ శ్రమను ఆయన చూచేవాడుగా ఉన్నాడు. హిజ్కియా ఎప్పుడైతే కన్నీరు కారుస్తున్నాడో, దేవునిపై నమ్మకం పెట్టాడో, అతని కన్నీటి ప్రార్థన దేవుడు చూశాడు. అందుకే ఆయనతోటి యెషయాతో అంటాడయ్యా, అతని కన్నీరు విడుటని నేను చూశానయ్యా. ఈరోజు సేవకుల్ని కన్నీరు చూడకపోవచ్చు, నీ ఇంట్లో ఉన్న కన్నీరు చూడకపోవచ్చు, నువ్వు మందిరానికి వస్తున్న నీ శ్రమ తొలగకపోవచ్చు, నీ కష్టాలు తొలగకపోవచ్చు, కానీ నువ్వు హిజ్కియాలాగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, హిజ్కియాలాగా దేవుని పాదాలు పట్టుకుంటే, హిజ్కియాలాగా దేవుని పాదాలు పట్టుకొని
కన్నీరు కార్చడం మొదలు పెడితే ఈరోజు నీ ఇంట్లో రోగమైనా, శ్రమైనా, కష్టాలైనా, సమస్యలైనా దేవుడు ఏదైనా బాగు చేయగలిగినవాడు, దేవుడు ఏదైనా చేయగలిగినవాడు. ఆయన చేటుకు సమర్థుడు. ఈ రెండో మాటలు మనం చూస్తే స్వస్థత పడగోరుచున్నామంటే అతను కరెక్ట్గా సమాధానం చెప్పట్లేడు. అందుకే 146వ కీర్తనలో ఒక మాట అంటాడు చూడండి, దావీదు మనుషులపై ఆధారపడకండి అని అంటాడు. చూడండి 146వ కీర్తనలో మనం ఒక వాక్య భాగం చూద్దాం. 146వ కీర్తన ఒక నిమిషం 3వ వచనం. అందుకే ఇక్కడ చూడండి, నేను బ్రతుకు కాలమంతా నేను దేవుని కృతజ్ఞత చేస్తాను, రాజుల చేతనైనను నరుల చేతనైనా రక్షణ కలగదు, వారిని నమ్ముకోండి. ఇక్కడ దావీదు అంటున్నాడు. ఇక్కడ చూడండి చక్కటి మాట, 146వ కీర్తన 3వ వచనంలో ఏమంటున్నాడంటే, రాజుల చేతనైనను నరుల చేతనైనా రక్షణ కలగదు, వారిని నమ్మకండి అని అంటాడు. దావీదు ఇంకొక దగ్గర ఏమంటాడంటే, మనుషులు నమ్ముకున్నట్టు కంటే రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను నమ్ముకోవడం చాలా మేలు అంటాడు. ఈరోజు నువ్వు మనుషులు నమ్ముకుంటున్నావా, దేవుని నమ్ముతున్నావా? దావీదు అన్నాడు, నేను దేవుని నమ్ముతున్నాను. ప్రజలు నమ్మినంత కాలం మనం మోసపోతాం. సేవకుల పైన కూడా మనం ఆధారపడే దినాలు కావు, ప్రభు పైన ఆధారపడే దినాలు. అతను ప్రభు చాలా డైరెక్ట్గా అడుగుతున్నాడు, నువ్వు స్వస్థపడగోరుతున్నావు అంటే అతని సమాధానం అడిగిన దానికి, అయ్యా నాకు స్వస్థత కావాలని అడుగు అంటలేడు, మనుషుల మీద నేరం మోపుతున్నాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నువ్వు మనుషులు నమ్ముకోవద్దు, రాజుల మీద కూడా నీ నమ్మకాన్ని పెట్టద్దు, నువ్వు నమ్మవలసింది దేవుని పైనే నమ్మకం పెట్టాలి. ఈ రెండో మాటలు మనం చూస్తే సేవకుల పైన కానీ రాజుల పైన కానీ సంఘంలో ఎవరిపైన కానీ నువ్వు నమ్మకం పెట్టకుండా యేసయ్య పైన నమ్మకం పెడితేనే నీకు స్వస్థత కలిగిద్ది, నీకు విడుదల కలిగిద్ది, నీ శ్రమ తొలగిద్ది, నీ సమస్యలు తొలుగుతాయి. దేవునిపై ఆధారపడి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తుంటావో నీకు అద్భుతమైన స్వస్థత దేవుడు అనుగ్రహిస్తాడు. ఇది రెండో మాట. మూడో మాట, సంఘములో ఉన్న ఇతనికి స్వస్థత లేదు. ఈ వ్యక్తికి సంఘంలోనే ఉన్నాడు కానీ స్వస్థత ఎన్నో రోజులు ఉన్నాడు సంఘంలో, కానీ ఎప్పుడు స్వస్థత కలిగిందంటే దేవుని సన్నిధిలో ఉన్నాడు. కానీ కొంతమంది దేవుని మందిరానికి వస్తారు, ప్రార్థనకు వస్తారు, నెమ్మది పొందుకోరు, సమాధానం పొందుకోరు. ఎలాగొస్తారో అలాగే పోతారు. కాబట్టి వాక్యం సెలవిస్తుంది, నువ్వు దేవునిపై ఎప్పుడైతే వ్యక్తిగతంగా నీకు యేసయ్యతో సంబంధం కలిగితే, నేను చెప్పాను కదా, నా వ్యక్తిగత జీవితంలో సంవత్సరంతో మందిరాలు తిరుగుతున్నా, చర్చిలు తిరుగుతున్నా నెమ్మది కలగలేదు. కానీ ఆ వాక్యాన్ని పట్టుకొని ఎప్పుడైతే నేను ప్రభు దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెట్టానో, ప్రతిరోజు ప్రభుతో గడపడం మొదలుపెట్టానో, అప్పుడు నాకు దేవుడు స్వస్థత ఇచ్చాడు. అప్పుడు నా మనసుకు గొప్ప సమాధానం వచ్చింది. రెండో మాటలు మనం నేర్చుకున్నాం. ఎందుకంటే మనుషుల పైన ఆధారపడొద్దు, నువ్వు దేవునిపైనే ఆధారపడాలి. మనుషులు కొంతవరకు నీకు సహాయం చేస్తారేమో కానీ దేవుడు సంపూర్ణంగా బాగు చేయగలుగుతాడు. ఈ రెండో మాట. మూడో మాట మనం నేర్చుకోవాలి. మూడో మాటలో మనం నేర్చుకుందాం. చూడండి, మొదటి మాట, యేసు నీ నిరాశ స్థితిని చూస్తాడు, నిరాశ స్థితిని చూస్తాడు, నీ శ్రమను చూస్తాడు. ఒకటే మాట. రెండో మాట ఏం చూస్తే, మనుషులపైన ఆధారపడకూడదు, మనుషులపైన ఆధారపడకూడదు. మూడవది యోహాను సువార్త 5వ అధ్యాయం 8-9 వచనాల్లో మనం చూద్దాం. యోహాను సువార్త 5-8 వచనం ఒకసారి మనం చదువుదాం. ఒకసారి రండి. దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ చూస్తే 8-9 వచనాలు చదువుతున్నాను. ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలించబడినప్పుడు నన్ను కోనేట్లకు తీసుకుపోయేవారు ఎవరూ లేరు అని చెప్పుటకు నా దింపుటకు ఎవడూ లేడు గనుక నేను వచ్చుటలో మరొకడు నాకంటే ముందుగా దిగునని అతనికి ఉత్తరం ఇచ్చాను. యేసు, నువ్వు లేచి నీ పరుపును ఎత్తుకొనడమని వారితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థ పొంది అతని పరుపునెత్తుకొని నడిచాను. ఇది మూడో మాటల్లో చూస్తే మనం యేసు వాక్యంపై అధికారం ఇక్కడ మనకు కనబడుతుంది. వాక్యం అతను ఏం చేసిందంటే స్వస్థత కలగజేసింది. అప్పటి వరకు నన్ను ఎవరు ఆ నదిలో అదేంది బెతెస్దా కోనేరులకు దింపలేదు, ఎవరు నాకు సహాయం చేయలేదని చెప్పిన అతను బెతెస్దా కోనేరులు దిగకముందే వాక్యము అతన్ని బాగు చేసింది. ఎప్పుడైతే యేసు ప్రభువు వారు నీ మంచం ఎత్తుకొని నడవమన్నప్పుడు అతని మంచం ఎత్తుకొని తనంతలో తానుగా ఎవరు సహాయం లేకుండా, చూడండి, ఎప్పుడైతే యేసయ్య చెప్పిన మాటపై విధేయత చూపాడో, నమ్మాడో, విశ్వాసం ఉంచాడో, ఆ మాట శక్తి కలిగింది. కాబట్టి వాక్యం ఎంతంటే, వాక్యం ఎటువంటి స్థితిలో ఉన్నవాన్ని కూడా బాగు చేయగలదని వాక్యం సెలవిస్తుంది. ఇతని వాక్యానికి విధేయత చూపాడు. చూడండి, దేవతలు కదిలింపబడకపోయిన తనకు స్వస్థత కలిగింది. బైబిల్ చెప్తుంది, చనిపోయిన లాజరు సమాధిలో 4 రోజులైనప్పటికీ లాజరు
బయటికి రామంటే చచ్చిన శవం, ఆ 4 రోజులు చనిపోయిన శవము యేసయ్య మాటకు బయటికి వచ్చేసింది. చూడండి, యేసయ్య వాక్కులో ఎంత శక్తి ఉందో, యేసయ్య మాటలో ఎంత స్వస్థత ఉందో. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యం పైన మనం ఆధారపడాలి. రెండవది మనం చూస్తే పాత నిబంధనలు యెహెజ్కేలు 37వ అధ్యాయంలో చూస్తే ఎండిపోయిన ఎముకలారా యెహెజ్కేలుతో అడుగుతుంటాడు దేవుడు, యెహెజ్కేలు ఎలాగ బ్రతుకుతాయి అంటే, ప్రభువా అవి నాకెలాగ తెలుస్తున్నాయన, అవి నీకే తెలుసు అంటే ప్రభు అన్నాడు, ప్రవచనం ఎత్తి నువ్వు మాట్లాడమన్నప్పుడు సేవకుడు మాట్లాడుతుండగానే, ప్రవక్త మాట్లాడుతుండగానే అనేక ఎండిపోయిన ఎముకలు జీవం పొందుకున్నట్టుగా వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఇక్కడ చూడండి, దేవుని యొక్క వాక్కులో స్వస్థత ఉంది. యేసయ్య మాట అతను బెతెస్దా కొనేరులోకి దిగకముందే అతనికి స్వస్థత కలిగింది. కారణం ఏంటంటే చెప్పాలన్నా, వినుట వలన విశ్వాసం కలిగిద్ది అంటాడు. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, వినుట వలన. యేసయ్య మాట విన్నాడు, నమ్మాడు, వెంటనే విధేయత చూపడం వల్ల ఆయనకు వెంటనే స్వస్థత కలగడమే కాకుండా అతను మంచం ఎత్తుకొని నడవగలిగాడు. చూడండి, ఎన్నో రోజులు పడి ఉన్నాడు, ఎన్నో సంవత్సరాల సమస్య, ఎన్నో సంవత్సరాలు ఎవరూ లేపలేని సమస్య. ఈరోజు నీ కుటుంబంలో కానీ, నీ జీవితంలో కానీ, అది రోగమైన, వ్యాధైనా, నమ్మకం యేసు పైన పెట్టాలి, వాక్యంపై పెట్టాలా. స్వస్థపరిచేది యేసు ప్రభువారు మాత్రమే, బాగు చేసేది యేసు ప్రభువారు మాత్రమే, విడుదల చేసేది యేసు ప్రభువారు మాత్రమే. ఆయన తప్ప ఈ భూమి మీద ఎవరు కూడా నిన్ను బాగు చేయలేరు, ఎవరు కూడా నిన్ను స్వస్థపరచలేరు. స్వస్థపరిచేది ఒక యేసు మాత్రమే అని వాక్యం సెలవిస్తుంది. ఆయన వాక్కులో జీవం ఉంది. ఆ వాక్కు మనుషులకు వెళ్తుండగానే రోగులకు స్వస్థత కలిగారు, చనిపోయిన వారు బ్రతికారు. ఇక్కడ 38 సంవత్సరాలు ఎవరు లేపలేని స్థితిలోంచి ఆయన మాట వెళ్ళింది, వెంటనే అతను దిగ్గును లేచాడు. చూడండి, దేవతలు కూడా కదిలించలేదు, బెతెస్దా కొనేరులోకి దిగలేదు, ఆయన వాక్కులు నడుస్తుండగానే స్వస్థత కలిగింది. మీకు ఇంకా బైబిల్ ఉదాహరణలు చెప్పాలంటే, 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరికి వస్తారు. అయ్యా 10 మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరికి వస్తే ఆయన చెప్తాడు, మీరు యాజకునికి కనపరుచుకోమన్నప్పుడు ఆయన మాట నమ్మి వారు ప్రయాణం చేస్తుండగానే 10 మంది కుష్ఠరోగులు బాగవుతారు, 10 మంది కుష్ఠరోగులు స్వస్థత కలిగిద్ది. చూడండి, యేసయ్య ఏదైనా బాగు చేయగలిగినవాడు. అది రోగమా, మరణమా, వ్యాధ, శ్రమ, ఏదైనా ఆయన చేయగలిగినవాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇది 4వ మాట. 5వ మాట మనం చూస్తాం, స్వస్థత తర్వాత అతనికి మరింత కీడని చెప్తాడు. చూడండి, యోహాను సువార్త 5:14 వచనం. అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో నువ్వు స్వస్థత పొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇక నువ్వు పాపం చేయొద్దు అంటాడు. అతను రోగం రావడానికి గల కారణం చెప్తున్నాడు. చూడండి, ఈరోజు యేసయ్య ద్వారా ఎంతోమంది బాగవుతారు, గత పాతాల వాటికి మరి ఎక్కువ కీడు వస్తుందని చెప్తున్నాడు యేసు ప్రభువారు. మరి ఎక్కువ కీడు వస్తుంది. బైబిల్ చెప్తుంది, మత్తయి సువార్తలు అంటాడు ఏమంటే, ఒక దెయ్యం వెళ్ళి 7 దెయ్యాలు మరలా అతనిలోకి వచ్చినట్టుగా బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈరోజు మనిషి జీవితం చూస్తే స్వస్థత కొరకు మందిరానికి వస్తారు, రోగం ఎన్నో రోజులు వచ్చిన రోగం కూడా బాగవుతాయి, హాస్పిటల్ బాగు చేయని రోగాలు కూడా బాగవుతాయి. మళ్ళీ తన గత పాత అలవాట్లు అతను వదిలిపెట్టాడు. గత పాత తాగుడు, వ్యసనాలు, పాత పాపాలు, పాత అలవాట్లు ఏవి వదలకుండా మళ్ళీ అదే జీవితంలో ఉంటారు. కొంతమంది సంఘానికి వచ్చి, మందిరానికి వచ్చి దేవుడు బాగు చేశాక ఆరోగ్యం, ఆయుష్ ఇస్తే ప్రభు అంటున్నాడు, ఇక్కడ నీకు మరి ఎక్కువ కీడు కలుగుతుంది. ఇతను మందిరంలోనే కలుసుకున్నాడు, యేసయ్య మందిరానికి వస్తున్నాడు, మందిరానికి వస్తున్నాడు కానీ తన పాత జీవితం వదిలిపెడతలేడు, పాత స్థితిని వదిలిపెడతలేడు. వాక్యం సెలవిస్తుంది, అతను మందిరానికి వస్తున్నాడు కానీ ఇక నువ్వు పాపం చేయొద్దు, ఇంకా నీకు ఎక్కువ కీడు కలిగిద్దని ప్రభు అంటాడు. ఒకరోజు ఒక దైవజనుడు, ఒక ఆమె మాంత్రికురాలు అయితే ఆమె యేసు ప్రభుని యేసు ప్రభు నమ్ముకున్న ఆమె సువార్త చెప్పింది. అమ్మ, మరణకరమైన రోగం ఆమెకి, చనిపోదన్న డాక్టర్లు చెప్పేశారు, డిక్లేర్. ఈలోపు అమ్మ యేసు ప్రభు నమ్ముకో, యేసయ్య నిన్ను బాగు చేస్తాడు. యేసయ్య నీ చావుకు రోజు రోజు దగ్గర అయిపోతున్న స్థితిలో ఆమెకి యేసయ్య సువార్త చెప్పింది. అయ్యా అమ్మ, అప్పుడు ఆమె చెప్పిందమ్మా, మా పాస్టర్లు ఉంటారు, అని పిలుచుకొని వస్తాను, ప్రార్థన చేయించుకుంటాం అంటే చేయించుకుంటానదంట. ఎప్పుడైతే పాస్టర్లు కొంతమంది వచ్చి ఆ చావుకు దగ్గరకు ఉన్న మాంత్రికురాలి కొరకు ప్రార్థన చేస్తే, అప్పటి వరకు ఎన్నో హాస్పిటల్కి వెళ్ళినా బాగు కలలేదు, స్వస్థత కలగలేదు, విడుదల కలగలేదు. కానీ ఆ దైవజనులు వచ్చి ఎప్పుడైతే ప్రార్థన చేశారో ఆమెకు సంపూర్ణంగా స్వస్థత కలిగింది. ఎప్పుడైతే కలిగిందో
అమ్మ మందిరానికి రా అని అడిగిందంట ఆమె. అమ్మ నేను దేవుడు బాగు చేశాడు కదా, ఇంకా చర్చికి పోదామంటే ఆమె అన్నదంట, నేను యేసు ప్రభు నన్ను బాగు చేయలేదు, నేను వేసుకున్న టాబ్లెట్లే నన్ను బాగు చేశాయి అని ఆమె ఆ విశ్వాసికి చెప్పిందంట. అట్లా కొంతకాలం ఆరోగ్యంగా ఉంది, కొన్ని దినాలు స్వస్థత మంచిగానే ఉంది, కానీ తర్వాత వెళ్ళిపోయిన రోగం మరలా ఆమెకు వచ్చి ఆ రోగంతో ఆమె చనిపోయింది. ఇక్కడ నేను చెప్పవలసిన మాట ఏంటిదంటే, యేసు ప్రభు అంటున్నాడు, అతని రోగం బాగైంది, స్వస్థత కలిగింది, బాగు చేశాక మరి ఎక్కువ కీడు కలుగుతుంది అంటున్నాడు. చూసారా, ఈరోజు కొంతమంది రోగాలు భాగంగానే, వ్యాధులు భాగంగా స్వస్థత కలిగిద్ది, వాళ్ళు ప్రభుని వదిలేస్తారు. కానీ ప్రభు అంటున్నాడు ఇంకా అంతకంటే ఎక్కువ కీడు వస్తుందని ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, నేను చాలామందిని చూస్తాను, బాగా అయ్యే వరకు మందిరానికి వస్తారు, బాగా యొక్క దేవుని మందిరాన్ని వదిలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ ప్రభు చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు, నువ్వు మళ్ళా పాత జీవితానికి వెళ్ళిపోతే, పాత అలవాట్లకు పోతే మరి ఎక్కువ కీడు వస్తుందని ఖచ్చితంగా ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. ఇది ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే, రోగానికి స్వస్థత కలిగాక అతను యేసయ్య ఏం కోరుకుంటున్నాడంటే పరిశుద్ధ జీవితాన్ని కోరుకుంటున్నాడు, పవిత్ర జీవితాన్ని కోరుకుంటున్నాడు. ఆయన ఎందుకు బాగు చేశాడంటే, అంతకు తన ఇష్టానుసారంగా నడిచాడు, బాగా కూడా అతని ఇష్టం చేసుకోకుండా దేవుని చిత్తానికి లోబడమంటున్నాడు. కాబట్టి ఈరోజు మనకు రోగాలు స్వస్థత కలిగితే, వ్యాధులు బాగు చేస్తే, గతకాలం ఇష్టానుసారంగా జీవించాం, కానీ బాగయ్యాక దేవుని ఇష్టాన్ని మనం చేయవలసి ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు మన జీవితంలో గతకాలం చేసిన పాపాలు బాగయ్య కూడా అదే పాపములు ఉంటే నష్టం మనకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 6వ మాట మనం చూద్దాము. 6వ మాట యోహాను సువార్త 5వ అధ్యాయం చూద్దాం, 17-18 వచనాలు చూద్దాం. ఇక్కడ చూస్తే, అయితే యేసు, నా తండ్రి ఇది వరకే పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. అయితే వానికి చూడండి, ఇక్కడ యేసు ప్రభు చాలా మంచి తండ్రి గురించి మాట్లాడుతున్నాడు. తండ్రి పని చేయుచున్నాడు. తండ్రి ఎలాంటి పని చేయుచున్నాడంటే, ఈరోజు 24 గంటల మనుషుల్ని, ఇశ్రాయేలును కాపాడేవాడు కొనకడు, నిద్రపోడు. మనకైతే రెస్ట్ ఉంటుంది, పగలంతా పని చేస్తాం, రాత్రి పడుకుంటాం. కానీ యేసు ప్రభు అంటున్నాడు, నా తండ్రి ఇంకా పని చేస్తున్నాడు, నేను కూడా పని చేస్తాను అంటున్నాడు. అది విశ్రాంతి దినము, విశ్రాంతి దినం బాగు చేయొద్దు, స్వస్థత పని చేయొద్దని అక్కడ ఉన్న పరిసయ్యులు, శాస్త్రులు యేసయ్యకి వ్యతిరేకంగా ఉంటే, తండ్రి పని చేయుచున్నాడు, నేను కూడా పని చేస్తాను అంటున్నాను. అప్పుడు యేసు ప్రభు వారిని వాళ్ళు ఏమన్నారంటే చూడండి, అయినా విశ్రాంతి దినముకు మీరుట మాత్రం కాకుండా దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానుడుగా చేసుకుని గనుక ఇందు నిమిత్తం యూదులు ఆయన చంపవాలని మరెక్కువ ప్రయత్నం చేసిరి అనే వాక్యం. ఈరోజు వాక్యం ఏంటి నీ జీవితాల్లో? ఇక్కడ చూడండి, యేసు ప్రభు చాలా డైరెక్ట్గా చెప్పాడు, నేను తండ్రి ఏకమై ఉన్నాను, నేను తండ్రితో సమానునని ఈయన దేవుడని చాలా క్లారిటీగా యూదులకు అర్థమైంది. ఈ రోజుల్లో చాలామంది యూట్యూబ్లో వింటున్న మాట ఏంటిదంటే, యేసు ప్రభు దేవుడు ఎక్కడని చెప్పాడు, యేసు ప్రభు దేవుడని ఎవరికని చెప్పాడా అని చాలామంది విమర్శించే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ప్రభు చాలా డైరెక్ట్గా చెప్పాడు, నేను తండ్రి ఏకమై ఉన్నాం. ఈయన యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎవరు అంటే, నేను తండ్రి ఏకమై ఉన్నాం, ఆయన పని చేస్తున్నాడు, నేను కూడా పని చేస్తున్నాను అని చెప్తున్నాడు. ఈరోజు వాక్యం అంటే నీ జీవితంలో ఆయన ఎవరు అంటే, యేసు ఆయన తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు మానవుడుగా ఈ భూమి మీదకి నీ కొరకు నా కొరకు వచ్చినవాడు. కాబట్టి అందుకే ఆయన వాక్కులో స్వస్థత ఉంది, ఆయన మాటలో జీవం ఉంది. సచ్చిన వారు కూడా బ్రతకడం గల కారణం ఏంటంటే, ఆయన దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయన బాగు చేస్తాడు. 38 సంవత్సరాల నుండి ఎవరూ బాగు చేయలేదు, ఈ వ్యక్తిని ప్రభు బాగు చేశాడు. కాబట్టి ఎన్నో సంవత్సరాలు నీ జీవితంలో పాడైపోయినా, ఎన్ని సంవత్సరాలు మందిరానికి వస్తున్నా కొంతమంది జీవితాలు మారవు, కొంతమంది బ్రతుకులు మారవు. కాబట్టి గత పాత జీవితాలు మనం వదిలిపెట్టుకుంటే ఖచ్చితంగా ప్రభు నీ శ్రమను చూసేవాడుగా ఉంటున్నాడు. ఇది 6వది. చివరిగా 7వది చెప్పేసి నేను ముగిస్తాను. చూడండి 30 వచనం, 5:30, నా అంతటా నేను ఏమీ చేయలేదు, నేను చేయనట్లు తీర్పు తీర్చుతున్నాను, నన్ను పంపిన వాణ్ణి చిత్త ప్రకారమే నేను చేయగోరుదును, నా ఇష్ట ప్రకారం చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనదే. ఇక్కడ యేసు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అని అంటే, తండ్రి యొక్క చిత్తాన్ని చేయడానికి, తండ్రి యొక్క ఉద్దేశాన్ని చేయడానికి, తండ్రి యొక్క సంకల్పం చేయడానికి. తన ఇష్టం ఎక్కడ చేసుకోలేదు భూమి మీద. సిలువ దగ్గరకు అంటాడు, ఆ తండ్రి నీ ఇష్టమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించమంటాడు. తండ్రి ఇష్టం ఏంటిదంటే, యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చి ఆయన ప్రాణం పెట్టాల. దేవుడే మానవుడిగా వచ్చి మన పాపాలందరి కొరకు ఆయన చనిపోయాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు ఎవరి చిత్తాన్ని చేశాడు?
ఎవరి ఇష్టాన్ని చేశాడంటే తండ్రి ఇష్టాన్ని, తండ్రి చిత్తాన్ని, తండ్రి ఉద్దేశాన్ని, తండ్రి సంకల్పాన్ని, తండ్రి యొక్క కార్యాలు ఎవరు చేశారంటే యేసు ప్రభు చేశాడు. తండ్రి చిత్తాన్ని చేశాడు. అగో సమరయ స్త్రీతో కూడా అదే మాట అంటాడు. సమరయ స్త్రీతో కూడా నా తండ్రి చిత్తం చేయటం నాకు ఆహారము అన్నాడు. కాబట్టి ఈరోజు మన యేసయ్య ఎలాంటివంటే తండ్రి చిత్తాన్ని చేసేవాడు, తండ్రి ఉద్దేశాన్ని చేసేవాడు, తండ్రి యొక్క ప్రణాళిక ఈ భూమి మీద ముగించాడు. అందుకే సిలువలో సమాప్తమైనది అన్నాడు. తండ్రి అప్పచెప్పిన పనంతా కూడా ఆయన భూమి మీద నెరవేర్చాడు. ఈరోజు నువ్వు నేను వాక్యం వింటున్న మన జీవితాల్లో కూడా తండ్రి చిత్తము మన పట్ల ఉంది కాబట్టి ఆయన చిత్తము మనం చేయదుముగాక. దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, వాక్యం మీది ప్రజలు నీ వారినైనా విత్తబడిన వాక్యం సంఘంలోనూ నీ బిడ్డల ఫోన్లోకి వచ్చిన వారిలోనూ యూట్యూబ్ చూసిన వారందరికీ కూడా కృప చూపించు, మహిమ పొందుకోమని ఘనపరుస్తూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.